మొన్న ఏదైతే బీఆర్ఎస్ విస్తృత స్థాయి సభ ఏర్పాటు చేయడం జరిగిందో దాని గురించి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగిందన్నమాట. అవి ఆర్టిఫిషియల్గా కనబడుతున్న ఆ కన్నీళ్ళు ఈ కృత్రిమంగా వచ్చే కన్నీళ్ళకు ఎవరు జాలి చూపియారు, ఎవరు ఓట్లేరు అని చెప్పేసి మంత్రి గారు అన్న వ్యాఖ్యల గురించి మీరు ఏం చెప్తారు మేడం? అవి ఆర్టిఫిషియల్గా వచ్చిన కన్నీళ్ళు, కృత్రిమంగా వచ్చిన కన్నీళ్ళు, వీటికి ఎవ్వరు లొంగి ఓట్లు ఎవరు వేయరు, అసలు వేసే సమస్య లేదని చెప్పేసి ఘాటుగా స్పందించారు. అసలు ఒక మహిళకు సంబంధించిన ఆమె మనోభావానికి, ఆమె ఎమోషన్ని, అంటే ఓట్ల కోసం ఏడుస్తుందని ఎట్లా ఇది చేస్తారు అంటే, ఆమె భర్తను పోగొట్టుకొని 6 నెలలు కూడా కాకముందే ఆమె నియోజకవర్గంలో జరిగే ఫస్ట్ సభకి కొన్ని లక్షల మంది వచ్చి గోపన్న గోపన్న అని అరుస్తూ ఉంటే ఆమె ఎమోషన్ కాకపోతే ఏం చేస్తుంది? ఒక భార్యాభర్తల బంధానికి ఉన్న విలువ అది. తన భర్త లేడు, అయ్యో నా భర్త ఉంటే ఈరోజు మళ్ళీ ఉప ఎన్నిక రాకపోవు కదా, నేను ఇంట్లో ఉన్న ఒక మహిళను వచ్చి నేను ఇలా పోటీ చేయాల్సిన అవసరం లేదు కదా అని తన కన్నీళ్లు దారుణంగా కారుతుంటే వాటిని నటన అని, లేకపోతే ఇంకోటని ఎట్లా మాట్లాడతారు? అసలు వాళ్ళకి ఫ్యామిలీస్ లేవా? ఒక కన్న తల్లికి వాళ్ళింట్లో తల్లి చెల్లె అందరూ ఉంటారు. ఇప్పుడు ఒక మహిళ ఎంత ఎమోషనల్గా ఉంటుందంటే, ఒక తల్లిగా, ఒక బిడ్డగా, ఒక అక్కగా, ఒక చెల్లెగా ఎన్నో రకాల ఈ బంధాలని పోషిస్తూ ఉంటుంది. ఇందులో నుంచి ఏ బంధం దూరమైనా కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఒక భర్తనే కాదు, ఏ బంధం దూరమైనా కన్నీళ్ళే పెట్టుకుంటుంది. మరి అలాంటి కన్నీళ్ళని అపహాస్యం చేస్తూ, అవహేళన చేస్తూ ఒక మహిళ ఎమోషన్ని, ఒక మహిళ మనోభావాన్ని ఇంతగా అవమానించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నేనే కాదు, యావత్ మహిళా లోకం తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి మాటలు మానుకోవాలి. ఇలాంటి మహిళకు సంబంధించిన మనోభావాన్ని ఇలా రాజకీయంగా వాడకూడదు. ఎందుకంటే ఆమె ఏడుస్తుందా? ఎందుకంటే వాళ్ళకు భయం పట్టుకుంది. ఎట్లాగూ ఓడిపోతున్నాము అంటే ఈమె గెలుపుని ఈ రకంగా టర్న్ చేద్దాము, ఇది ఒక రకంగా అనేసి అదొక ప్రయత్నం అయి ఉండొచ్చు. రెండోది, ఆమె ఒక గృహిణి. సడన్గా బయటకు వచ్చేసరికి ఇప్పుడు మాలాంటి నాయకులమైతేనేమో ఒక 4 అన్నా అంటాము, 4 పడ్డా పడతాము. గృహిణిగా ఉన్న మహిళ ఒక్క మాట అన్నా చాలా హర్ట్ అవుతుంది, లేకపోతే మానసికంగా కృంగిపోతుంది. అంటే అలాంటి ఇప్పుడు ఏదైతే పోటీ చేయడానికి బయటికి వస్తుందో సునీతమ్మ గారిని ఇలా మాట్లాడడం వల్ల ఆమె కృంగిపోయి ఆమె కొంచెం డల్ అయిపోవాలి అనే ఒక దురుద్దేశం కూడా అయి ఉండొచ్చు. కానీ అయినప్పటికీ వాళ్ళ ఉద్దేశాలు ఏవి అయినప్పటికీ జూబ్లీ హిల్స్ ప్రజానీకం అంతా సునీతమ్మతో ఉన్నారు. యావత్ మహిళా లోకం ఆశీర్వాదం సునీతమ్మతో ఉంది. యావత్ తెలంగాణ ప్రజల ఆశీర్వాదం సునీతమ్మతో ఉంది. గోపన్న గారి ఆత్మశాంతి కలగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆయన జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని చాలా అభివృద్ధి చేశారు. అన్ని రకాల జనాలని కూడా ఆయన కూడగట్టుకొని అందరికీ న్యాయం చేశారు. ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేశారు. కాబట్టి మంచి జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత హైదరాబాద్ అభివృద్ధి ఎంతగా జరిగింది, మరి జూబ్లీ హిల్స్ అభివృద్ధి ఎంతగా జరిగింది, ఎన్ని అవకాశాలు పెరిగినాయి, ఎంతమంది హైదరాబాద్కు వచ్చి జీవితాలని స్టార్ట్ చేశారు, ఎంత పాపులేషన్ పెరిగింది, ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్ అయ్యారు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి ప్రతి ఒక్కరు అంచనా వేయగలుగుతారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అని చెప్పి, 420 హామీలు అని చెప్పి మహిళల్ని, ముఖ్యంగా మహిళలకి మహాలక్ష్ములు మహాలక్ష్ములు మీకు 2500 ఇస్తామని చెప్పి, పిల్లలకి స్కూటీలు ఇస్తామని చెప్పి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా, మరి అవ్వలకి తాతలకి 4000 చేస్తాం, 2000 ఉన్న పెన్షన్ 4000 చేస్తామని చెప్పి ఎన్నో రకాలుగా మభ్య పెట్టి మోసం చేసింది. ఇంటికి మీరు ఓటు అడగడానికి గడప దగ్గరికి వెళ్తే ఇవన్నీ ఏవి అని బాకీ కార్డులు చూపించడానికి ప్రతి ఒక్క మహిళ సిద్ధంగా ఉంది. వాళ్ళకు ఓటు అడిగే నైతిక హక్కే లేదు. సో వాళ్ళు ఓడిపోతామని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈరోజు ఇవన్నీ డ్రామాలు మహిళల మీద, మహిళల మనోభావాల మీద, వాళ్ళ యొక్క ఎమోషన్ మీద ఇలాంటి కుట్రలు, ఇలాంటి మాటల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అది పొన్నం గారు కానీ, తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ. ఎందుకంటే మహిళల జోలికి వస్తే దుశ్శాసనుల్లాగా, అంటే ఒక మహిళ బాధపడుతుంటే ఎవరైనా సరే అయ్యో అని ఓదార్చే వాళ్ళని చూస్తాము, అయ్యో భర్తను పోగొట్టుకుందే అయ్యో పాపం అనే వాళ్ళని చూస్తాము. అంతేగాని ఇలా ఎగతాళి చేసే దుశ్శాసనుల్ని మనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చూస్తున్నాము. ఖచ్చితంగా మహిళ కన్నీళ్లు అవహేళన చేసిన ఎవ్వరూ కూడా బాగుపడినట్టు ఈ చరిత్రలో లేదు. వీళ్లకు కూడా తగిన శాస్తి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వచ్చిన ఉప ఎన్నికలో ఖచ్చితంగా ఓటమి పాలవడం జరుగుతుంది. వాళ్ళ నాశనం వాళ్ళే కోరుకుంటున్నారు.
అంటే ఎక్కడికి వెళ్ళినా సరే సునీతమ్మకు కేటీఆర్ గారు హరీష్ రావు గారు ముందే చెప్పి పెడుతున్నారు, ఎక్కడ సభలు నిర్వహించినా మీరు ఇలా చేయండి మీకు సానుభూతి పెరుగుతుంది అని వీళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మరి పంపిస్తున్నారని అదే ఆ పదం కూడా వాడడం జరిగింది. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలలో భర్తలను పోగొట్టుకున్న మహిళలు ఎవరు లేరా? అంటే అందరం పోవడానికి వచ్చినాం, ఉండడానికి కాదు. మాకు ఎవరినో అనాలన్న ఉద్దేశం అస్సలు లేదు. మాకంటూ విఘ్నత ఉంది. మా పార్టీ నాయకులు మాకు ఒక విఘ్నతతో కూడిన మా పార్టీ మాకు చెప్పింది కాబట్టి మేమేం మాట్లాడట్లేదు. ఎందుకంటే ఎన్నో మాట్లాడాలని ఇక్కడి దాకా వస్తున్నా మేము అంచుకుంటున్నాం. ఒక మహిళ ఆ మాటలకి చాలా తీవ్రంగా మాట్లాడాలంది, కానీ అయినప్పటికీ అంచుకొని చాలా పద్ధతిగానే మాట్లాడుతున్నాము. అంటే కన్నీళ్ళు ఒక భర్తను కోల్పోయిన వాళ్ళు ఎవరు లేరా మీ ఫ్యామిలీలలో? లేకపోతే మీరు పోరా? రేపు ఎవ్వరము ఉండిపోము, రేపు మీరు కూడా పోతారు. మీరు పోతే మీ భార్యలు ఏడవరా? లేకపోతే మీ భార్యలు పోతే మీరు ఏడవరా? ఆ బాధ ఖచ్చితంగా ఒక ఫ్యామిలీలో ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది. దాన్ని మీరు ఏడవమంటే కన్నీళ్ళు అలా వచ్చేయవు. నువ్వు ఏడవమంటే ఏడుస్తావా? వస్తాయా కన్నీళ్ళు? పోనీ నన్ను ఎవరో వచ్చి ఏడవమంటే నాకు కన్నీళ్ళు గారిపోతాయా? అది కడుపులో నుంచి గుండెల్లో నుంచి బాధ ఉంటేనే వస్తాయి. ఇంకా నటన లేకపోతే ఇంకోటి సీరియలా ఇదా అదా అని మాట్లాడితే సీరియల్లో నటించే వాళ్ళు గ్లిజరిన్ వేసుకొని ఏడుస్తారు. మరి అక్కడ గ్లిజరిన్ వేసుకుందా? అంతమంది మొత్తుకుంటుంటే గోపన్న అని మొత్తుకుంటుంటే ఆమె ఏడ్చింది. ఆమె కడుపులో నుంచి వచ్చిన బాధ, అది గుండెల్లో ఉన్న బాధ. ఒక మహిళని అట్లా ఆ అవహేళననే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము మహిళా కమిషన్కి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దీన్ని సుమోటో కేసుగా మహిళలందరినీ అవమానించినందుకు, వాళ్ళ ఎమోషన్ని అవమానించినందుకు దీన్ని కేసు చేయాలి, ఖచ్చితంగా వాళ్ళని విచారించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. లేని పక్షంలో ఖచ్చితంగా మేమే బీఆర్ఎస్ మహిళా విభాగం తరపున మేమే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే మాత్రం వదిలిపెట్టేదే లేదు.